హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్రా నెక్స్ట్. మీరైతే చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మనం వేరే వాళ్ళ యొక్క గార్డెన్ టూర్ అయితే చేస్తున్నాం అనమాట. వీళ్ళైతే చాలా మంచి పద్ధతులు అయితే యూజ్ చేస్తున్నారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందైతే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవ్వండి, ఇవి వచ్చేసి మలబరీ చెట్లు అనమాట. చాలా మంచిగా పెంచుతున్నారు వీళ్ళు. చాలా అధునాతమైన పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అండ్ అదేవిధంగా రూపాయి ఖర్చు లేకుండా ఎరువులు వాడుతున్నారు అనమాట వీళ్ళు. ఎలా అనేది కూడా మనం చూద్దాం, లైవ్లో చూపిస్తాను మీకు ఏమేమి వాడుతున్నారు అనేది కూడా. అండ్ ఇదిగోండి, ఇవన్నీ కూడా మలబరీ చెట్లు. మలబరీ చెట్టు బాగా మనకి కాయలు రావాలి అంటే ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. అలా వదిలేసామంటే పెద్ద పెద్ద మానులు అయిపోతాయి అనమాట. అలా కాకుండా ఎప్పటికప్పుడు వాటిని ఎంత వీలుంటే అంతవరకు కట్ చేస్తూ ఉండాలి. ఎంత ఎక్కువ కట్ చేస్తే అంత ఎక్కువ ఫ్రూటింగ్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఇలా టెర్రస్ మీద పెట్టేసి కిందకి వాటర్ లీక్ అవుతాయని చాలా అంటుంటారు. అలా ఏమి ఉండదు. కొంచెం స్ట్రాంగ్గా మనకి బేస్మెంట్ ఉంది అంటే హ్యాపీగా పైన వేసేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కింద ఇటువంటి అన్నిటికి కూడా ఇవ్వండి, ఇది వచ్చేసి నారింజ చెట్టు కూడా ఉంది చూడండి. ఇక్కడ కింద అన్నిటికీ కూడా మనం ఈ విధంగా పెట్టేసుకున్నామంటే రాళ్ళు కానీ లేదంటే ఏవైనా కొన్ని ఐరన్వి కానీ స్టూల్స్ టైప్లో వాటర్ ఏదైనా లీక్ అయినా కింద మనకి కనిపిస్తుంటుంది. ఒక సైడ్కి ఒక హోల్ పెట్టేసామంటే అన్నీ అలా సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి బార్బడాస్ చెర్రీ అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ వీళ్ళు వాడుతున్నారు చూడు, ప్రతిదానికి వెళ్ళేసి కుండీలేం కొనలేదు. అన్నిటికీ ఈ వాటర్ క్యాన్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద వాటర్ క్యాన్లు. ఇదిగోండి, ఇది వచ్చేసి జామ చెట్టు అనమాట. ఇదిగోండి, ఇది కూడా కాకపోతే దీని పెద్ద దాంట్లో ఒక ఫుల్ దాంట్లో వేసేసారు, ఎందుకంటే పెద్ద చెట్టు కదా. మిగతా ఇదిగోండి, ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. ఇది వచ్చేసి ఆఫ్ వేసారనమాట. ఇదిగోండి, సగం సగం అంటే రెండుని ఒకటే దాన్ని సగం సగం చేసుకొని 2 మొక్కలు వేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న మొక్కలకి. అంటే మీకు పాట్లకి ఎక్కువ ఖర్చు పెట్టకుండా సో వీటిలోనే వీళ్ళైతే మాత్రం మొత్తం గార్డెనింగ్ అయితే చేస్తున్నారనమాట. అండ్ ఇవి డ్రాగన్ ఫ్రూట్ కూడా అంతే, ఖచ్చితంగా కూడా దీనికి ఈ విధంగా కట్టేసుకునేసి ఇలా టైర్లు కానీ లేదంటే ఏమైనా రౌండ్ ఉన్నట్టువి కానీ అలా కట్టుకొని ఒక మంచి కర్రతో దాన్ని సపోర్ట్ ఇవ్వాలి. అలా ఉంటేనే బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇదేమో నిమ్మ చెట్టు. వీళ్ళు వాటరింగ్ కూడా చూడండి, డైలీ పోసేటట్టే కాకుండా అన్నిటికీ కొన్ని డ్రిప్ ఇరిగేషన్ టైప్లో పెట్టేశారనమాట. అన్ని డ్రిప్స్ ఎలా పడుతున్నాయి. ఈ జామ చెట్టు చూడండి ఎంత బాగా కాస్తుందో కాయలు. నాకు తెలిసి చాలామంది ఇంట్లో కింద వేసుకునే వాళ్ళు కూడా ఈ విధంగా రావట్లేదు. వీళ్ళు నీట్గా ఒక పాట్లో వేసుకునేసి ఒక వాటర్ క్యాన్, అది 1000 లీటర్లో 500 లీటర్ల వాటర్ క్యాన్ ఉంటుంది, దాంట్లో వేసేసి బ్రహ్మాండంగా పెంచేస్తున్నారు. అండ్ అన్నిటికి కూడా ఇదిగోండి, ఆ డిఏపిలోనే 2020 ఉంటుంది, ఆ 2020 వేసారనమాట. రీసెంట్గానే అంతా కూడా కోసేసారంట. ఇదిగోండి, ఇవి వచ్చేసి ఏంటంటే స్ట్రాబెర్రీ గువ్వ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో రీసెంట్గానే క్రాప్ అయిపోయిందని అంటే అన్నింటినీ కోసేసారని చెప్పేసి అన్నింటినీ కట్ చేసి ఈ విధంగా మందు అయితే వేసేసారంట. అండ్ వీళ్ళు వాడుతున్న ఎరువులు కూడా చూపిస్తాను మీకు. ఇది చూడండి, అంజీర్ చెట్టు. ఏంద్రా ఊర కట్టి చూపిస్తున్నాం అనుకుంటారేమో, అంజీర్ చెట్టు అండి ఇది. ఒక్క ఆకు కూడా లేదు కానీ కాయలు అయితే కాసేస్తుంది అనమాట. అదే మ్యాజిక్. చాలా అంటే చాలా బాగుంది అసలుకి. ఇంట్లోపల ఇలా బయటికి వెళ్ళేసి ఆ రసాయనాలతో ఉండేటువంటి అవన్నీ తినడం కంటే కూడా ప్రశాంతంగా మీ ఇంట్లోనే మనమే వీటిని అయితే పెంచేసుకోవచ్చు అనమాట. మీరు వేసిన డిఏపి ఆర్గానిక్ కాదు కదా, అది కూడా ఆర్టిఫిషియలే కదా అంటారేమో. బట్ బయట ఎలా ఉంటుందంటే వాటిని మాగకపోతే కెమికల్స్లో ముంచి మాగబెడతారనమాట. ఇక్కడ అలా ఉండదు, మాగిన తర్వాత మనం కోసుకొని తింటాం. ఇదిగోండి, ఇది వచ్చేసి వాటర్ యాపిల్. కాబట్టి చాలా వరకు హెల్త్కి మంచిది అనమాట ఇవన్నీ కూడా. ఇదిగోండి, అవన్నీ ఆల్రెడీ ఇదిగోండి, ఇవన్నీ కూడా పూత టైప్ అనమాట. ఇంక వచ్చేసింది, ఇంక స్టార్ట్ అయింది మనకి వాటర్ యాపిల్ అనేది. ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యేసి మళ్ళీ రేపు వర్షాలు పడేటువంటి ఆ స్టార్టింగ్ వరకు వస్తూనే ఉంటుంది. ఇదిగోండి, వచ్చేసి స్వీట్ లెమన్. చెట్టు నిండా దాదాపుగా నాకు తెలిసి 300-400 కాయలు ఉన్నాయి ఈ ఒక్క చెట్టుకే. ఇప్పటికే చాలా కోసేసారంట. ఇదిగోండి, ఇలా కంప్లీట్గా ఎల్లోయిష్లోకి మారిన తర్వాత తినాలి. చాలా టేస్టీగా ఉంది. ఒక పక్క నేను వీడియో తీస్తూనే ఇంకో పక్క మేసేస్తున్నాను అనమాట. దాదాపుగా 5 కాయలు లేపేశాను ఇప్పటికే. ఇంకా కొన్ని జోబీలు వేసుకొని తింటూ వీడియో తీస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా హెల్త్కి కూడా మంచిది. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి వైట్ అనమాట. ఇది వాటర్ యాపిల్లోనే ఇది వైట్. మీరు ఇందాక చూసింది వచ్చేసి రెడ్ అనమాట. చాలా బాగున్నాయి చెట్లు కూడా. ఇక స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా క్రాప్. చాలా బాగా వస్తాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా తిన్నాను ఈ చెట్టుకి. ఇదేమో నీరేడు చెట్టు, వైట్ నీరేడ్ అంట. కానీ చూస్తే వైట్ లాగా లేదు, రెడ్ లాగా మన బ్లాక్ లాగానే ఉంది. వీళ్ళు పండ్లతో పాటు కూరగాయలు కూడా ఇక్కడే పెంచేస్తున్నారు. ఇదిగోండి, దొండకాయలు ఉన్నాయి చూడండి చెట్టు నిండా. మంచిగా అల్లించడానికి పైన కోతులు బెడద లేకుండా పైనంతా మెసేజ్ చేశారు. అండ్ లైటింగ్ పెట్టుకున్నారు. దీన్ని తగిలించుకోవడం కోసం, అల్లుకోవడం కోసం మంచిగా దీనికైతే ఒక చిన్న పందిరిని అయితే ఏర్పాటు చేసేసారు వీళ్ళు. అండ్ ఇక్కడే వంకాయలు ఉన్నాయి చూడండి, గుత్తి వంకాయలు చేసుకోవడానికి భలే ఉంటుంది. ఇది చూడండి ఎలా ఉందో. మలబరీ చెట్టు నిండా పోతే ఉంది. వీళ్ళు ఇది ఒక కొమ్మ తీసి కొమ్మని గుచ్చి నాటారంట. అసలుకి మామూలు చెట్టు కంటే ఇవి ఎక్కువ వస్తున్నాయంట కాయలు అయితే. ఇవి వచ్చేసి స్టార్ ఫ్రూట్. ఎంత బాగుందో చూడండి. వాటర్ పై వరకు ఉండాలని చెప్పేసి మొత్తం డ్రిప్ ఇరిగేషన్స్తో మొత్తం వాటరింగ్ అయితే ఇచ్చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది ఇది. అంటే కంప్లీట్గా వీళ్ళు ఇక్కడ చూడండి, ఆ చెట్టు చూడండి ఇక్కడ కట్ చేశారు.
ఈ చెట్టుని అక్కడ కట్ చేసేసి ఇదిగోండి ఆ మధ్యలో కట్ చేసి దీనికి మళ్ళీ కొత్త చెట్టుని అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అసలు నిజంగా గార్డెనింగ్లో ఇలాంటివి తెలిసేయాలి మనకి. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళేసి కొత్త మొక్కలు కొనలేము. ఇదిగోండి అప్పుడే చిగుర్లు కూడా వచ్చేసాయి. ప్రతిసారి వెళ్ళి కొత్త మొక్కలు కొనాలంటే డబ్బులన్నీ అయిపోతూ ఉంటాయి. ఇలా తెలివిగా ఒకే చెట్టు కొనేసి ఆ ఒక్క చెట్టుని 4-5 చెట్లు చేసేసుకోవాలన్నమాట. అది తెలివిగా చేసుకొని మన గార్డెనింగ్ని పెంచుకోవాలి మొక్కలు అనుకుంటే ఇలా చేసుకోవాలన్నమాట. ఇది కూడా స్టార్ ఫ్రూటే, చాలా బాగా వచ్చేసింది. దీన్ని కూడా ఆఫ్ అయితే పెట్టేశారనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి ద్రాక్ష చెట్టు, బాగా అల్లుకుంది. బట్ ఎంతవరకు అయితే కాయలు తొందరలో వస్తాయంట. ఈ చెట్టు నాకు కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు కరెక్ట్గా చెప్తారో. నాకు డౌట్ ఇది ఎవరు చెప్పరని అనుకుంటాను, చూద్దాం ఎవరైనా చెప్తారో లేదో. అండ్ ఇదిగోండి టమోటాలు, వంకాయలు మొత్తం వేసేసారనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి మొత్తం వీళ్ళ యొక్క నర్సరీ అంటే వీళ్ళ యొక్క గార్డెన్ అనమాట పైన. ఇంకా ఆ పక్క పూల మొక్కలు కూడా వేశారు, అవి కూడా చూపిస్తాను. అండ్ ఆ తర్వాత మీకు వీళ్ళు వాడుతున్నటువంటి మట్టి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇది కూడా రౌండ్ స్వీట్ లైమ్ అనమాట. ఇది కూడా స్వీట్ లెమనే, కాకపోతే మనం ఇందాక చూసింది గుడ్డ ఆకారం, ఇది రౌండ్. ఇదిగోండి పైనాపిల్ బాగా కట్ చేసి పెట్టారు. ఇంకొక 6 monthsలో హార్వెస్టింగ్ వచ్చేస్తుందంట అది. అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్, విపరీతంగా కాస్తుంది అది. అండ్ ఇదిగోండి ఇవన్నీ కూడా వంకాయలు, అన్ని రకాల ఇవన్నీ ఖాళీగా అంటే రీసెంట్గా అన్నీ కోసేసారంట, మొక్కలు అయిపోయి మళ్ళీ కొత్త మొక్కలు వేయాలంట అక్కడ. అండ్ ఈ సైడ్ అంతా ఫ్లవరింగ్, ఆ సైడ్ అంతా ఫ్రూటింగ్ వెజిటేబుల్స్ ఇవన్నీ వేశారు. ఇక్కడేమో మొత్తం ఫ్లవరింగ్ వేసేసారు కంప్లీట్గా. ఇదిగోండి అన్ని ఫ్లవరింగు. ఇదిగోండి ఇంకా ఈ పక్క చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వాడుతున్న మట్టి అసలు ఏమేమి ఎరువులు వాడుతున్నారు వీళ్ళు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇదిగోండి ఇదేమో వేపపిండి, చెట్టు నాటేటప్పుడు ఏరు పురుగు పట్టకుండా ఏదైనా కింద ఏదైనా ఫంగస్ ఉంటే ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అది కూడా వేస్తారు. ఇది వచ్చేసి వర్మీ కాంపోస్ట్. అండ్ అదేవిధంగా వర్మీ కాంపోస్టు, వేపపిండి. ఇదిగోండి ఇదేమో కోకోపీట్ పైన. ఇదిగోండి ఇదంతా వచ్చేసి కోకోపీట్ అనమాట. కోకోపీట్తో పాటు ఇదిగోండి అది కోకోపీట్, ఇది వచ్చేసి వరిపొట్టు, కొంచెం లూజ్నెస్ రావడానికి అనమాట. ఇవన్నీ కలిపి వేసేసామంటే బ్రహ్మాండంగా వస్తుంది. ఇదిగోండి వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా కింద మట్టి వేసేసి వీళ్ళు ఇంట్లో మన వేస్టేజ్ ఉంటుంది చూసారా, మనం తినే తిండి కావచ్చు, పండ్లువి మిగతావి వగేరా వగేరా మొత్తం కంప్లీట్గా ఏ వేస్టేజ్ అయినా సరే, కిచెన్ వేస్టేజ్ మొత్తం వేసేసి దాని మీద మట్టి వేసేస్తారు. ఒక 2 monthsకి మంచిగా కాంపోస్ట్ అయిపోతుంది అనమాట. అసలుకి దానికి మించిన బలం ఏది ఉండదు. వీళ్ళు ఇలానే ఇంటి మీదనే ఎరువులు తయారు చేసుకుంటున్నారు వీళ్ళు. నాకు చాలా బాగా నచ్చింది. బయటికి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కోకుండా ఇంట్లోనే మంచిగా ఎరువులు అయితే తయారు చేస్తున్నారు. మీరు కూడా అంతే, ఎర్రమట్టి ఉందా వేసేయండి, దాని మీద మీ కిచెన్ వేస్టేజ్ అయితే ఏమైతే ఉందో అదంతా వేసేసి పైన మట్టి వేసేసేయండి. 1 నెల 2 నెలలు ఆగారంటే మంచిగా కుళ్ళిపోయి ఒక మంచి ఫర్టైల్ సాయిల్గా రెడీ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళు అసలు వేరే మిగతా ఏమీ ఎక్కువగా వాడరంట. మెయిన్ ఎక్కువగా చెట్లకి ఇదే వేస్తాము. అంటే కింద కొంచెం వీటి బలం కోసమే వర్మీ కాంపోస్ట్, వేపపిండి, కోకోపీట్ అవి కూడా యూజ్ చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగో ఇది వచ్చేసి ఏంటంటే నేరేడు చెట్టు, మొత్తం కూడా ఇలా డ్రిప్ చూడండి పై వరకు పెట్టారు. ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి అవి నవధాన్యాలు అంటాను చూసారా, అటువంటి ధాన్యాలు మొత్తం వేసుకున్నారంట. ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి తింటాయని చెప్పేసి అన్ని ఆకుకూరల టైప్లో మొత్తం వేసారంట. మొత్తం ఎక్కడే కాదు, ఖాళీ ఎక్కడ దొరికితే అక్కడ నాటేశారు వీటన్నిటిని రేపు కొంచెం పెద్ద తర్వాత కటింగ్ చేసుకునేసి యూజ్ చేసుకుంటామని. ఇవి వచ్చేసి వీళ్ళు వాడుతున్న ఎక్విప్మెంట్స్, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు వాడుతున్న ఎక్విప్మెంట్స్ అయితే. అవి కూడా ఒక వీడియోలో చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే ఇవన్నమాట. ఇప్పుడు ఇంకా ఇవ్వండి ఎంత బాగున్నాయి చూడండి, అసలుకి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు మొక్కలు నాటాలంట. ఆల్రెడీ నాటేసి అవి అయిపోయాయంట, ఎండిపోయాయి. అంటే మొత్తం కూడా ఇప్పటికే దాని నుంచి 10-15 సార్లు కాయలైతే తీసుకున్నారంట వెజిటేబుల్స్. ఇప్పుడు అయిపోయాయని చెప్పేసి తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు ట్రై చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మందారం చెట్టు, ఇదేమో విరజాజుల చెట్టు మంచిగా కటింగ్ చేశారు. ఇలా కటింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చెట్లకి. ఈ చెట్టు చూడండి ఒక ఆకులు మొత్తం నీట్గా కట్ చేసి పెట్టారు. ఇప్పుడు కొంచెం మంచిగా డిఏపి వేస్తే కొన్ని రోజులకి చిగురులు ఎక్కువగా వచ్చేస్తాయి, మళ్ళీ మొక్క బతికేస్తుంది అనమాట. ఇదిగోండి ఇవి వచ్చేసి శంకుపూల చెట్టు. అండ్ ఇదేమో నందివర్ధనం చెట్టు, చాలా బాగా పెద్ద పూలు అనమాట, చాలా బాగా వచ్చి ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి బ్రహ్మకమలం చెట్టు అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 year టైం తీసుకుంటుంది బ్రహ్మకమలం రావడానికి అయితే. ఇవేమో ఎర్రవి ముద్ద చెట్టు అనమాట, మందారం ముద్ద అనమాట. చాలా అంటే చాలా బాగుంది, అసలుకి సూపర్గా ఉంది. ఇదిగోండి ఇది వచ్చేసి నూరు వరహాల చెట్టు. చెట్టు నిండా పూలే ఉన్నాయి. అసలు ఎంత గుబురుగా ఎంత బాగా వచ్చిందంటే 2 కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి.
మీరు కూడా ఇంట్లోనే మంచిగా చేసుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా ఎరువులు ఈ విధంగా తయారు చేసుకోండి, మొక్కలు ఈ విధంగా వేసుకోండి. ఇన్ టైంలో వాటిని కట్ చేయటం, ఇన్ టైంలో వాటికి డిఏపి కానీ 2020 కానీ వేసుకోవటం, ఇలా వాటరింగ్ ఇన్ టైంలో పట్టుకోవటం, ఇలా మొత్తం చేయాలన్నమాట. ఇలా చేసుకుంటే మీ ఇంట్లోనే ఒక అసలుకి ఒక పూల షాపుని, ఒక పండ్ల షాపుని, ఒక కూరగాయల షాపుని అన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి. ఎక్కడికి బయటికి వెళ్ళబడలేదు. హ్యాపీగా ఎక్కడ ఉండి అన్నీ ఇక్కడే కోసుకొని తినేసేయచ్చు, ఇవే వండుకోవచ్చు, ఇవే చెట్లకు దేవుళ్ళకు పెట్టుకోవచ్చు, ఇవే తల్ల పెట్టుకోవచ్చు. అన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి. జాగ్రత్తగా చేసుకోండి. ఇదిగోండి కాళ్ళన్నీ కోసుకొని జోబులు వేసుకుంటున్నాను తినేయటానికి. అంటే మీకు ఇంకా ఇవి చూసిన తర్వాత మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఏంటి అసలుకి గార్డెనింగ్ చేయాలంటే మనకి ఏమేం కావాలో మొత్తం కూడా ఇప్పుడైతే నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఇక్కడ ఇవన్నీ కోర్స్ ఇక్కడ వేసారు. ఇప్పుడు మనం క్లారిటీగా విందామా? రెడీ, స్టార్ట్. చూసారు కదా, చాలా సింపుల్గా. అంటే ఒక టెర్రస్ మీద మనం గార్డెన్ చేసుకోవాలనుకుంటే ఎంత ఈజీగా అర్థమైంది, కానీ కనిపించే అంత ఈజీగా కూడా ఉండదు, కొంచెం మెయింటైనింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ మీకు గార్డెనింగ్ అంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని చేసేయచ్చు అంతే. కాబట్టి మనకి ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉండాలి గార్డెనింగ్ చేయడానికి, మన దగ్గర ఉండాల్సిన మెయిన్ ఎక్విప్మెంట్స్, ముందు మన దగ్గర ఉండాల్సింది ఏంటి అంటే గార్డెనింగ్ చేయాలి అనేటువంటి ఒక తపన ఉండాలి. ఆ తపన మనం మెయింటైన్ చేసుకుంటూ తక్కువ మొక్కలతో ఎక్కువ మొక్కల్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఇంట్లో తినడానికి ఒక అంజీర్ మొక్క తీసుకున్నాం. ఆ అంజీర్ మొక్క ఒకటి సరిపోదు, మీకు 4-5 మొక్కలు కావాలి అనుకుంటే వీళ్ళు 4-5 మొక్కలు కొనాలి అనేటువంటి ఇంటెన్షన్స్ మన దగ్గర ఉండకూడదు. ఒక్క మొక్కని 4 మొక్కలు ఎలా చేయాలనేటువంటి ఇంటెన్షన్స్ మాత్రమే మనం మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే గార్డెనింగ్లో మనం మంచిగా డెవలప్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనం మన గార్డెనింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎటువంటి మన గార్డెనింగ్ ఎక్విప్మెంట్స్ అయితే మన దగ్గర ఉండాలి అనేది అయితే ఇప్పుడు కూడా మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఇప్పుడు మన దగ్గర ఉండాల్సింది కుండీలు ఉండాలి. కుండీలు మనం ప్రతిదీ వెళ్ళి కొనాలి అంటే మాత్రం అంతంత కాస్ట్ పెట్టి కొనగలుగుతామా? మనకి ఆపర్చునిటీస్ అంటే ప్రతిసారి వెళ్ళేసి 1000 రూపాయలు, 2000, 3000 లేదంటే వందలు పెట్టేసి కుండీలు కొనాలంటే ప్రతిసారి కొనలేం. ఆ కుండీలు లైఫ్ ఉంటుందా అంటే నాకు తెలిసి మ్యాక్సిమం ప్లాస్టిక్ కుండీలు అన్నీ కూడా 1 ఇయర్ కూడా అంతే. పైన ఎండలో పెడతాం కాబట్టి 1.5 ఇయర్, మ్యాక్సిమం వరస్ట్ కేసులో ఒక 2 ఇయర్స్ ఉంటుంది. లేదు సిమెంట్ పెడదామా అంటే ఆ సిమెంట్ కాస్ట్ మరీగా వాసిపోతే, ప్లస్ అది కూడా కొన్ని రోజులకి విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటికంటే కూడా బెటర్ ఏంటి అంటే మనకి 500 లీటర్స్ కానీ లేదంటే 1000 లీటర్స్ మనకి వాటర్ క్యాన్లు ఉంటాయి. మనం ఇప్పుడు చూపించాం ఆ వీడియోలో ఎలాగైతే ఉందో అటువంటి వాటర్ క్యాన్స్ అయితే మనం యూజ్ చేసుకునేసి హాఫ్గా కట్ చేయాలి. ఇప్పుడు జామ్ మొక్క పెద్ద మొక్కలు వేస్తున్నాం, ఒక ఫుల్ ట్యాంక్ పెట్టాలి. లేదు చిన్న చిన్న మొక్కలు, అంజీరు మొక్కలు, లేకుంటే రిమైనింగ్ వాటర్ యాపిల్, లేకుంటే స్వీట్ లెమన్లు, ఇలాంటివి ఏదైనా వేస్తున్నాం, హాఫ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకునేసి ఒక ఆర్డర్ని సెట్ చేసుకోగలగాలి. ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ఒక ఆర్డర్ని మెయింటైన్ చేసుకోలేకపోయామంటే కష్టం అనమాట. సో ఒక ఆర్డర్ని మెయింటైన్ చేసుకునేసి ఒక ఆర్డర్లో పెట్టేసుకునేసి కింద ఇప్పుడు మనం ఇక్కడ పాట్ ఉంది, ఇది మనం తెచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ డబ్బా కింద ఖచ్చితంగా ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. ఆ వాటర్ కిందకి లీక్ అయిపోవాలి. అలా కాకుండా ఇలా ఫ్లాట్గా ఉంది మన ప్లేస్, దాని మీద ఇలా పెట్టేసామంటే వాటర్ కిందకి లీక్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది మనం హోల్స్ పెట్టినా కూడా. ఎందుకంటే అక్కడ స్ట్రక్ అయిపోతుంది. నువ్వు రాళ్ళు పెట్టినప్పటికీ నేల మీద పచ్చిగా పెట్టేస్తున్నావు, అది అలా ఉండకూడదు. 4 సైడ్లు 4 బెచ్చలకు కానీ 4 రాళ్ళతో, ఇటుక రాళ్ళతో అలా పెట్టేసామంటే కింద స్పేస్ ఏర్పడుతుంది. ఏది నేలకి కింద ఉన్నటువంటి ఫ్లోర్కి మనం పెట్టిన కుండీకి మినిమం ఈ గ్యాప్ ఉండదు అనుకోండి. ఈ గ్యాప్లో ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా పెట్టేసామనుకోండి, వాటర్ ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళినా కానీ స్లోగా వెళ్తుంది. అప్పుడు మనకి టెర్రస్ లోపలికి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం అది కూడా అబ్జర్వ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. పూల మొక్కలు మెయింటైన్ చేయాలి, పండ్ల మొక్కలు మెయింటైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా అక్కడే ఉండాలి. సర్వం మన గార్డెన్లో మనం ఏర్పాటు చేసుకోగలగాలి. సో ఖచ్చితంగా ఎరువుల్ని సొంతంగా ఏర్పాటు చేయాలి. అంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మీకు ఎరువులు కొనాలి అంటే నెలకి మళ్ళీ ఒక 4-5 వేలు అలా వేసేసేయాలంతే. అలా కాకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ఏం లేదు, మనం రోజు తినే వేస్టేజ్, కూరగాయల వేస్టేజ్, కిచెన్ వేస్టేజ్ మొత్తం రోజు వంటకాలు చేస్తాం, ఆ వేస్టేజ్ అంతా ఉంటుంది, తింటాం. మొక్కజొన్న కంకులు తింటాం, ఎర్రగడ్డలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఆ వేస్టేజ్ మొత్తం, కూరగాయల వేస్టేజ్ మొత్తం ఉంది. వాటిని బయట పారేయకుండా సో చిన్న డిస్టర్బెన్స్ చేస్తుంది అనమాట, మనకి వేరే వాళ్ళు వచ్చి పిలుస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఏదైతే ఆ కూరగాయల వేస్టేజ్ మొత్తం ఉందో వాటన్నిటిని మనకి ఆల్రెడీ మట్టి కప్పు ఉంటుంది కదా, ఆ మట్టి కప్పు తీసేసుకోండి. అంటే ఎర్రమట్టి ఏదైనా తెచ్చేసుకునేసి ఆ ఎర్రమట్టిని బల్క్లో మీరు తెచ్చుకోలేకపోయారు, అట్లీస్ట్ ఒక 2 మూటలు తెచ్చేసి, ఒక 20 kgs 2 మూటలు తెచ్చుకునేసి అక్కడ వేసేసిన తర్వాత దాని మీద మొత్తం ఈ వేస్టేజ్ ఏదైతే డైలీ వేస్టేజ్ ఉంటుందో అదంతా దాని మీద వేసేసి
మన దగ్గర ఇంకొక ఎక్స్ట్రా ఒక బస్తా మట్టి తీసుకొచ్చి దాని మీద కప్పేసేయండి. అలా కప్పేసేసిన తర్వాత ఒక 2 మంత్స్ మనం వెయిట్ చేయగలిగామంటే, పోనీ ఒక 1 మంత్ 2 మంత్స్ వెయిట్ చేయగలిగామంటే బాగా కుళ్ళిపోతుంది లోపలికి. అలా కుళ్ళిపోయిన తర్వాత మనకి మంచి ఫర్టైల్ సాయిల్‌గా ఏర్పడుతుంది. అది మనం హ్యాపీగా తీసుకెళ్ళేసి మొక్కలకి వేసేసుకోవచ్చు. ఆ మట్టిలోనే మొక్కలు నాటుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ కొంచెం యూజ్ చేసుకుంటూ వేపపిండి అలాంటివి, లేదా అవి బోన్ మీల్ టైప్ కానీ, ఎప్సమ్ సాల్ట్ కానీ కొంచెం యూజ్ చేస్తూనే మిగతా మొత్తం కూడా మనం హ్యాపీగా ఈ మట్టిని యూజ్ చేసామంటే చాలా ఫర్టైల్ సాయిల్, ఎక్కువ దిగుబడి వస్తుంది. మొక్కకి ఎటువంటి తెగులు రావడానికి కానీ, అంటే పురుగు పడడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ సాయిల్ అంత ఫర్టైల్‌గా ఉంటుంది. ఎటువంటి బ్యాక్టీరియా, ఫంగస్‌ని కూడా ఎదుర్కొనేటువంటి క్యాపబిలిటీ దానికి ఉంటుందన్నమాట. సో, మనం ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. మన టెర్రస్ గార్డెనింగ్ కావచ్చు, టెర్రస్ గార్డెనింగ్ అనే కాదు, మీరు ఏ గార్డెనింగ్ చేసినప్పటికి కూడా, మీరు ఇంట్లో కింద మొక్కలేసినా, పైరుకొండ మొక్కలు టెర్రస్ మీద వేసినా, టెర్రస్ కింద వేసినా, మనం మెయిన్‌గా ఫాలో అవ్వాల్సినటువంటి ఇదనమాట. ఊరికనే బట్టన ఉండిపోతుంది. అండ్ ఇంకా మనం మెయిన్‌గా చెప్పాల్సినవి ఏంటివంటే, కటింగ్ ఇన్ టైంలో ప్రతి నెల. ఇప్పుడు పూలున్నాయి, రోజా మొక్కలు కోసేసారు, వెంటనే కట్ చేసేయటం. కట్ చేసిన వెంటనే రోజా మొక్కలు కోసుకున్న వెంటనే కట్ చేసేయాలి. పండ్లున్నాయి, పండ్లు కోసేసారు, పండ్లు కోసిన వెంటనే వాటిని కటింగ్ చేసేసి నీట్‌గా డీఏపీ వేసేసారంటే మళ్ళీ ఫ్రెష్ కొమ్మలు రావటానికి, ఫ్రెష్ చిగురులు రావటానికి, మళ్ళీ మనకి పువ్వులు, కాయలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళామంటే మన టెర్రస్ గార్డెనింగ్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఎన్ని ఇయర్స్ అయినా సరే మనం చేసుకుంటూ ఉండొచ్చు. అలా మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ ఇప్పుడు ఒక దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది, దాని నుంచి తెలుసుకుంటాం. అది ఇంకో టైంలో మనకి యూజ్ అవుతుందనమాట. సో, మనకొచ్చేటువంటి ప్రతి ఫెయిల్యూర్ కావచ్చు, ప్రతి ప్రాబ్లమ్ నుంచి మనం ఏదో ఒకటి తెలుసుకునేసి రాను మనం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా చేంజ్ అవుతాం. ఇప్పుడు మన జీవితంలోనే మనమే అనుకుందాం. జీవితంలో అందరూ ఏదో ఒక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వచ్చిన మిస్టేక్‌ని మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తూ ఉన్నామంటే, ఇప్పుడు ఈసారి ఒక మిస్టేక్ వచ్చిందండి, దాన్ని కరెక్ట్ చేశారు. ఆ మిస్టేక్ ఇక మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇదిగోండి, ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకూడదు, అయిపోయింది. నెక్స్ట్ ఇంకో మిస్టేక్ వచ్చింది, దాన్ని కరెక్ట్ చేసావు, ఇక రాకూడదు, అయిపోయింది. మళ్ళీ ఆ మిస్టేక్ రిపీట్ కాకూడదు. మళ్ళీ ఇంకొక మిస్టేక్ వచ్చింది, కరెక్ట్ చేసావు, అయిపోయింది. మళ్ళీ ఇంకో మిస్టేక్ వచ్చింది, కరెక్ట్ చేసావు, ఇక మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇంకో మిస్టేక్ వచ్చింది, కరెక్ట్ చేసావు, అయిపోయింది. ఇక ఏం లేవు మిస్టేక్‌లు రావటానికి. క్లోజ్. మనం కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా చేంజ్ అవుతాం. ఎప్పుడు? వచ్చిన మిస్టేక్ నుంచి నువ్వు ఏదైనా నేర్చుకున్నప్పుడే. అది జీవితంలో అయినా సరే, గార్డెనింగ్‌లో అయినా సరే, దేంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే, వచ్చిన ప్రాబ్లమ్‌ని మళ్ళీ రిపీట్ కాకుండా నేర్చుకోగలిగామంటే అంతకు మించినటువంటి లెసన్స్ ఇంకేవి ఉండవు. అంతకు మించినటువంటి గ్రోత్ కావచ్చు, ఏది ఉండదనమాట. సో, హ్యాపీగా వచ్చిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా మళ్ళీ కొత్తవి నేర్చుకోవడం, కొత్తవి ప్రయోగించుకోవడం చేసుకుంటూ ఉన్నామంటే గార్డెనింగ్‌లో ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. లైఫ్‌లో కూడా మంచిగా సక్సెస్ అవ్వచ్చు. రాను ఎలా అయిపోయింది అంటే మొత్తం కెమికల్స్‌తో నిండిపోబోతుంది. మొత్తం నేలతో సహా మొత్తం పొల్యూట్ కాబోతుంది. చెట్లన్నీ కొట్టేవి పడతాయి. ఆక్సిజన్ లేక మాస్కులు పెట్టుకునేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ఆ టయానికి మన ఇంట్లోనే ఒక మినీ ఫారెస్ట్‌ని మనం ఏర్పాటు చేసుకోగలిగామంటే, ఇటువంటి సిలిండర్‌లు మనకు అవసరం లేదు. ప్రశాంతమైన ఆక్సిజన్ మన ఇంట్లోనే మనం తీసేసుకోవచ్చనమాట. సో, మిగతా వాళ్ళకంటే మనకు కొంచెం తక్కువ అవసరం అవుతాయి. ఆ బయట ఆక్సిజన్‌లు కావచ్చు, రిమైనింగ్ ఆర్టిఫిషియల్ మొత్తం కూడా మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మంచిగా హెల్తీగా కూడా ఉంటామనమాట. ఇంకా బెటర్. చాలామంది నన్నేమి అడిగారంటే, సమ్మర్ వస్తుంది కదా! సమ్మర్‌లో మొక్కలు ఎలా కాపాడుకోవాలి? అది కొన్ని రోజుల్లో రాబోతుంది. ఎందుకంటే చాలా మందిని కాంటాక్ట్ అయ్యి ఒక పెద్ద నోట్సే ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది. దాని మీద కూడా త్వరలోనే మనకైతే ఒక వీడియో అయితే రాబోతుంది. మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ అదే విధంగా ఆర్గానిక్‌గా ఎలా పెంచాలి? కెమికల్స్ అంటే వాడకుండా ఎలా చేయాలని కూడా కొంతమంది అడిగారు. వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవ్వడానికి నేను చాలామంది ఆర్గానిక్ ఫార్మర్స్‌ని అయితే కాంటాక్ట్ అవుతున్నాను. వాళ్ళతో కూడా మీకు ఒక మంచి వీడియో తీసి తొందరలో అయితే పెడతానన్నమాట. అంటిల్ దెన్ మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీ కామెంట్ నాకు కింద కనిపించేలా చేయండి. ఎందుకంటే కనిపించేలాగంటే కనపడదా అంటే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అనేది నా మీనింగ్ అనమాట. మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మీకు ఏది నచ్చలేదు? ఏది నచ్చింది? నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది? నేను ఇంకేం చేయకుండా ఉంటే బాగుంటుంది? నాలో ఉండే మిస్టేక్స్ ఏంటి? అవన్నీ మీరు నాకు ఇచ్చారంటే నేను మళ్ళీ కరెక్ట్ చేసుకొని బెటర్ అవుట్‌పుట్ మీకు ఇస్తాననమాట. అంటిల్ దెన్ బై.